ఇంకా మరింతగా సేవ చేయాలని చెప్పి వారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. తప్పకుండా ఆ సేవ నన్ను ఇంకా చేయాలి అంటే ప్రాంతానికి మంచి చేయాలి అంటే ఇప్పటికే మనం 5 సంవత్సరాల్లో చేసేవన్నీ కూడా మీకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే పల్నాడుకు సంబంధించి వరకిపూడి సార్ ప్రాజెక్టు దానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే దానికి పనులు తొందరగా స్టార్ట్ చేయించి నెక్స్ట్ 5 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ 5 సంవత్సరాలుగా పడుతుంది, పనులు స్టార్ట్ అయితే సంవత్సరం ఆఫ్ అయిపోతుంది. అలాగే జలజీవన్ మిషన్ కింద ఇప్పటికే 500 కోట్ల దాకా డబ్బులు ఇచ్చినాయి ఇంటికి కుళాయిస్తారు. కానీ ఇంటికి కుళాయిస్తే సరిపోతే అక్కడ దాకా వాటర్ గ్రిడ్ ద్వారా నీరు రావాల్సిన అవసరం ఉంది. సార్లు మనం తప్పు చేస్తున్నా సర్లే అని చెప్పి వారి వైపు నుంచి ఏ విధమైన రెసిస్టెన్స్ రాకపోతే మరిన్ని తప్పులు చేయడానికి మనం ప్రయత్నిస్తాం. మరిన్ని తప్పులు చేయడానికి ఏముంది వాళ్ళు పట్టించుకోవట్లేదు కానీ మనం ప్రయత్నిస్తాం. అలా కాకుండా పల్నాడు ప్రజలు అలా కాదు, తప్పు చేస్తే మొహంగా చెప్పే వ్యక్తులే, తప్పు చేస్తే జరుగుతుంది సరిగ్గా ఉండాలి అని చెప్పే వ్యక్తులే. కాబట్టి ఇందాక పార్టీలకు అతీతంగా మంచి పేరు సంపాదించుకున్నాము అంటే కారణం ఇక్కడ ఉన్న ప్రజలే అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసో తెలియదు, నేను రాజీనామా చేసిన తర్వాత అందరూ సర్పంచులకి ఎంపీటీసీలకి వాళ్ళని నాతో పాటు నడవమని అలా అని చెప్పి అవన్నీ ఇబ్బంది పెట్టలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉండే ఇబ్బందులు, కానీ వాళ్ళందరికీ కూడా నాకు సహకరించడానికి 5 సంవత్సరాలు ధన్యవాదాలు. ఇందాకే పెద్దలు చెప్తా ఉన్నాను, సార్ మీరు ఎక్కడున్నా కానీ మేము మిమ్మల్ని అభిమానించాం, పార్టీకి అతీతంగా మిమ్మల్ని అభిమానించామని చెప్పి ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అభిమానాన్ని మీ దగ్గర చూడడానికి ముఖ్యమైన కారణం పల్నాడు ప్రజలే. వారు నన్నే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఉండగా దాని ముందు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా నన్ను నడిపించడం జరిగింది. వారు ప్రజలు ఎలా ఉంటారో వారి బట్టే మనం ఉంటాం. ఇది అందరూ కూడా నాయకుడు బట్టి ప్రజలు ఎలా ఉంటారో, ప్రజలు ఎలా నడిపిస్తే మనం నడుస్తాం. ప్రజలు మనం తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తే మనం తప్పు చేయడానికి భయపడతాం. ప్రజలు మనం రైట్ చేసినప్పుడు కొన్ని ప్రోత్సహిస్తే మనం ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాం. మన అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అంటే వాళ్ళు వచ్చేసారి బాగా చేసామని చెప్తే మనం ఇంకా వాళ్ళు చేయాలి.